వేసవి కాలంలో తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని లక్షట్పేట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లం నరేందర్ తెలిపారు. అలాగే సిఐ నరేందర్ మాట్లాడుతూ వేసవి కాలం కావడంతో ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు సమీపిస్తుండటంతో మనది గోదావరి పరివాహక ప్రాంతం కావున పిల్లలు సమీపంలోని గోదావరిలో వ్యవసాయ బావుల్లో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయన్నారు. కావున తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు. అలాగే ఎండలో తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. నీడ పట్టున ఉండే ఆటలు ఆడుకునే విధంగా చూసుకోవాలన్నారు. వేసవి కాలంలో తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలని, అలాగే మత్తు పదార్థాలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలతో పట్టుబడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని లక్షట్పేట్, దండేపల్లి, జన్నారం మండల ప్రజలను ఉద్దేశించి సిఐ నరేందర్ తెలిపారు. అందరికీ నమస్కారం. లక్షట్పేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి లక్షట్పేట, దండేపల్లి, అదేవిధంగా జన్నారం మండల ప్రజలకు లక్షట్పేట పోలీస్ సర్కిల్ తరఫున తెలియజేయనిది ఏమనగా, రాబోయే రోజుల్లో వేసవి సెలవులు సమీపిస్తున్న సందర్భంగా చాలామంది కూడా ఈ హాలిడేస్లో వేరే ఊర్లకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అట్టి వేరే ఊర్లకు వెళ్ళేటప్పుడు మీ ఇళ్లలో ఏమన్నా విలువైన వస్తువులు కానీ నగదు కానీ ఉంటే వాటిని సేఫ్ ప్లేస్లో భద్రపరచుకోవాలి. లేదు అంటే బ్యాంకులో కానీ లాకర్లో భద్రపరచుకొని, ఎట్టి పరిస్థితిలో మీరు ఇంట్లో లేనప్పుడు విలువైన నగలు ఇంట్లో పెట్టకుండా చూసుకోవాలి. అదేవిధంగా మీరు ఊరు వెళ్తున్నప్పుడు మీ యొక్క సమాచారాన్ని మా కన్సర్న్ పోలీస్ స్టేషన్లో చెప్తే మా యొక్క పోలీస్ వారు బ్లూ కోల్డ్ కానీ పెట్రో కార్ కానీ ఆ ఇంటి మీద నిఘా ఉంచడం జరుగుతుంది. అంతేకాకుండా మన సర్కిల్ ప్రాంతం అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతంతో ముడిపడి ఉన్నది. కాబట్టి చిన్నపిల్లలు ఈ వేసవి సెలవుల్లో ఈతకని చెప్పి గోదావరి కానీ, అదేవిధంగా లోకల్ బావులు కానీ, కెనాల్లో కానీ, తూముల్లో కానీ ఈతకెళ్ళి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం మీద తల్లిదండ్రులందరూ కూడా దృష్టి పెట్టి పిల్లలు ఆ విధంగా పోకుండా జాగ్రత్త తీసుకోవాలని చెప్పి పోలీస్ వారి తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క యువత ఈ మధ్యలో కొంచెం మత్తు పదార్థాలకు బానిస కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గంజాయి కూడా తాగుతున్నారనే ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది. దీని మీద మేము స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాము. మన దగ్గర గంజాయి, అదేవిధంగా ఈ డ్రగ్స్ కిట్స్ కూడా రావడం జరిగింది. ఎవరన్నా ఇట్లాంటి మత్తు పదార్థాలు తీసుకున్నట్టయితే దొరికితే వారి మీద NDPS యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.